హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ సర్కస్ ఛానల్. మా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఇవాళ వీడియోకి ఒక స్పెషాలిటీ ఉందండోయ్. ఈ వీకెండ్ మేము బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన ఛానల్ స్టార్ట్ చేసినాక వచ్చిన ఫస్ట్ పండుగ ఇది, అందుకే ఐ ఫెల్ట్ ఎ లిటిల్ స్పెషల్. మన తెలుగు పండుగలు వచ్చినప్పుడు మాత్రం ఇండియాని చాలా మిస్ అవుతాము. ఇక్కడంతా అదే మాట్లాడుకుంటున్నాము, ఇండియాలో ఉండుంటే ఎలా ఉండేది అని. ఇండియా రేంజ్ లో కాకపోయినా మా హోమ్ స్వీట్ హోమ్ లో మా ఇద్దరు చిచ్చర పిడుగులతో ఈ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ముందు వ్లాగ్లో చూస్తారు. కిస్ అందరి కిస్, ఫ్లయింగ్ కిస్, కుషిముషి హాయ్ చెప్పు. అన్డౌటెడ్లీ షీ ఈజ్ మై స్ట్రెస్ బస్టర్. పండగలున్నా ఏమున్నా లేకున్నా మోస్ట్ ఆఫ్ ద మా మార్నింగ్స్ ఇలాగే ఉంటాయి. దానికి విసిగొచ్చి నా నుంచి పారిపోయి వెళ్ళిపోయేదాకా ఇదే చేస్తూ ఉంటాయి. ఇంకా మోస్ట్లీ పిల్లలు లేవకముందే ఇలాంటప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అన్ని పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు పడుకున్నప్పుడే చాలా పనులు ఫాస్ట్గా ఫినిష్ అయిపోతాయి కాబట్టి. యాక్చువల్లీ లిల్లీ కూడా డైలీ తన స్కెడ్యూల్ ప్రకారంగా ఇంకొంచెం సేపు ఎక్కువే పడుకుంటుంది. కాకపోతే మేము సౌండ్స్ అవి ఇవి చేసేసరికి లేసినట్టుంది. సో ఇంకా పూజ ప్రాసెస్ అంతలో తనని కూడా ఇన్వాల్వ్ చేసాము. సిచ్చి బిడ్డ ఇది ఇట్లానా? నో రైట్ హ్యాండ్ ఆ హ్యాండ్ అమ్మలు, ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ కొన్నాను. ఈ హ్యాండ్ ఇట్లా సిచ్ చేసి ఇట్లా జేజా. ఓకే, దేదా కాదు జేజా. ఓకే జేజా. ఓకే ఇగో ఇక్కడ చూడు ఫస్ట్. అమ్మలు ఇక్కడ ఇట్లా కూర్చో సిచ్చి. డెఫినెట్లీ పిల్లలతో అంత ఈజీ కాదన్న విషయం ఇట్లాంటప్పుడే అర్థమవుతుంది నాకు కూడా. బట్ ఐ జస్ట్ లవ్ దిస్ టైమ్ విత్ మై డాటర్. ఎంత మెస్సీ అయినా 10 నిమిషాల్లో చేసే పని గంట అయినా సరే మోస్ట్లీ ఈ టైం మాత్రం తనతో పోనివ్వను. ఇంత క్యూరియస్గా తను చేస్తున్నప్పుడు అది నేను ఎంజాయ్ చేస్తా ప్రాసెస్ అంతా. అట్టిట్లా చేసి ఈమెతో ఫినిష్ చేస్తూనే ఉంటే ఎంటర్ ది డ్రాగన్ మన సెకండ్ క్యాండిడేట్ కూడా లేచిండు. ఇంకా అప్పటి వరకు ఆడతా పాడుతా చేసినాం కానీ ఇంకా లేదు అని స్పీడప్ చేసినాం మొత్తం పనులన్నీ. డెఫినెట్గా ఇక్కడ కంట్రీ కాబట్టి ఆ నేటివిటీ టచ్ అనేది చాలా వాటిలో మిస్ అవుతుంది. సో మనకి తగ్గట్టు మన వర్షన్లో చేసుకుంటూ పోవడం ఈ పండగలన్నీ. లిటరలీ మీకు చెప్తే నమ్మరు, మామిడాకులు వేపాకులు కూడా దొరకలేదు ఈసారి పండగకి. అదే షాక్ అయినాము. ఎందుకంటే జనరలీ మా చుట్టుముట్టు 4-5 గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది ఏ పండగకి దొరకలేదు అని ఉండదు, కానీ ఎందుకనో ఈసారి చాలా వాటి దగ్గర స్టాక్సే లేవు. ముగ్గేద్దామా మనము, ముగ్గేద్దామా? కాలు పెట్టినాను జేజకి మొక్కు, జేజన్ మొక్కు. కాలు పెట్టినావు జేజకి మొక్కు ఫస్ట్. నువ్వు జేజన్ మొక్కు ఫస్ట్, జేజన్ మొక్కు. నా ముగ్గు స్కిల్స్ చూసి ఇక్కడ నన్ను మాత్రం జడ్జ్ చేయకండి. ఏదో వచ్చి రానట్టు నాకు వచ్చింది వేసినాను. ఇది వేస్తున్నప్పుడే అనుకుంటున్నా లేదు నెక్స్ట్ పండగకి కొంచెం పెద్దగా వేసి కలర్స్ అవి వేద్దాము అని. కానీ మళ్ళీ గుర్తొచ్చింది, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకోవు, మళ్ళీ లెటర్స్ పంపించడము అలా వేయకూడదు అని అన్ని నోటీసులు పంపిస్తూ ఉంటారు. కాకపోతే మాకు సైడ్కి ప్యాటియో ఏరియా ఉంది, అక్కడ పెద్ద గ్లాస్ డోర్ ఉంటుంది, దాని ముందే వేసుకోవడానికి ట్రై చేయొచ్చు. మేబీ నెక్స్ట్ టైం I'll try to do it. ఇప్పుడు చూడు లిల్లీ ఎవరు? అప్పు ఆపిల్
ఎవరిదమ్మా? కాలు పెడుతున్నాను జేజకి. కెన్ యూ నాట్ డూ దట్ ప్లీజ్? యాక్చువల్లీ బోనాలకి మేము కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి బోనం చేయడము అవన్నీ ఎప్పుడు నాకంత ప్రాసెస్ అంతగా ఐడియా లేదు. జస్ట్ సాక అట్లా పోయడానికి వాటర్ తీసుకొని వెళ్ళే వాళ్ళం అమ్మవారికి. అంతవరకే చేద్దాము అని అనుకుంటున్నాను. బికాజ్ నాకు ఫస్ట్ టైం అండ్ పాపతో చేయించాలి అని అనుకున్నా కాబట్టి ఇదంతా ప్లాన్. ఎందుకంటే ఇక్కడ గుళ్ళల్లో వాటర్ తీసుకెళ్ళి పోయడం అదంతా మనకు ఆప్షన్ ఉండదు. సో ఇంటి నుంచి అది తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర చెట్ల దగ్గర పోసాము వాటర్. ఇంక ఇక్కడ నుంచే వెనక్కి తిరిగి చూడకుండా టెంపుల్కి వెళ్ళినాము. అంతవరకు అయితే చేయగలిగినాము. ఏంది దేవుడు అంత హైట్లో ఉన్నాడు అనుకుంటున్నారా? మా ఇద్దరు లిటిల్ మాన్స్టర్స్ వల్ల దేవుడిని కూడా అటకెక్కించాల్సి వచ్చింది. ఎందుకంటే కింద పెడితే అస్సలు ఉంచట్లేరు. మాకు కూడా కొంచెం ప్రతి సెకండ్ చూసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఇంకా ప్లాన్ వేసి పైకి ఎక్కించాం దేవుడిని. ఫ్రెండ్ కూడా ముట్టుకుంటావా? ముట్టుతారా మీరు మాకు? వాళ్ళకి పెట్టు. ఇట్లా ఇట్లా ఇట్లా. హ్యావింగ్ ఎ డాటర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అంటారు. బట్ హ్యావింగ్ ఎ డాటర్ లైక్ దిస్ ఈజ్ మోర్ దెన్ ఎ బ్లెస్సింగ్. నాకు వెన్ ఐ గాట్ టు నో దట్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ డాటర్, దిస్ ఈజ్ హౌ ఐ ఇమాజిన్డ్. ఇది ఎగ్జాక్ట్లీ నేను ఇలానే ఊహించుకున్నాను. నా కూతురు ఇలా ఉంటుంది, ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా నేను తనకి ఇవన్నీ చెయ్యాలి అని. తను ఎగ్జాక్ట్లీ నేను మేనిఫెస్ట్ చేసినట్టే ఉన్న బొమ్మలాగా ఉంటుంది. కరెంట్లీ మనకి ఏఐ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి నేను ఏఐలో డిజైన్ చేసుకున్న లిటిల్ బేబీ. దట్ ఈస్ హౌ ఐ ఫీల్ వెన్ ఐ యాక్చువల్లీ గెట్ హర్ డ్రెస్డ్. రెడీ చేస్తున్నప్పుడు కానీ, తను ఇట్లా చిన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కానీ నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది. పూజ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా మా నియర్ బై టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము. ఇక్కడ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వాళ్ళు బోనాలు పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు. మాకు అబౌట్ 1 hour డిస్టెన్స్లో ఉండే. సో మేము అది కంపల్సరీ అటెండ్ అవ్వాలి అనుకున్నాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ అయ్యాము, చాలా బాగా చేశారు. మరి మన తెలంగాణ బోనాలు అంటే కొంచెం డ్యాన్స్, ఆట పాట ఉండాల్సిందే. పోత్రాజ్తోని బాబాయ్తో కలిసి లిల్లీ అండ్ మిక్కీ ఫుల్ ఎంజాయ్ చేసిరు డ్యాన్స్లో. ఫస్ట్లో అంతా బాగానే ఉన్నారు కానీ ఇంకా డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా బాగా ఎక్సైట్ అయ్యి బాగా అరుస్తున్న కొద్దీ ఇంకా అంత ఎంజాయ్ చేయలే. సర్లే అని చెప్పి దింపేసినాము కొద్దిసేపు ఆడిపించి. మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు మాత్రం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఈ సెకండ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అనే చెప్పాలి. అండ్ మన పోత్రాజ్ మాత్రం హైలైట్ ఆఫ్ ద ఈవెంట్. మేము మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఇంట్లో చేసుకునే దానికన్నా ఇట్లా అందరి మధ్యలో చేసుకోవడం ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది. అదండి మీతో మా ఫస్ట్ పండగ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నోటిఫికేషన్ కోసం ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. And bye-bye, see you until next time.